సీనియర్ నేతల నుంచి అలా చంద్రబాబుకు తప్పని తలనొప్పి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కువగా గంటా కళతో పాటు మరింత మంది. నియోజకవర్గాలను మార్చి పోటీ చేయించాలని చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. రాబోయే ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో సర్దుబాటు చేయాల్సిన అవసరం అధినేతకొచ్చింది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. దాంతో వాళ్ళని అకామిడేట్ చేయడం కోసం సీనియర్ తమ్ములను నియోజకవర్గాలు మారమని చంద్రబాబు అడుగుతున్నారు. అందుకు సీనియర్లు ససేమిరా అంటున్నారు. తమ నియోజకవర్గంలోనే తాము పోటీ చేస్తామని గట్టిగానే చెప్తున్నారు. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావును, విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయమని చంద్రబాబు ఆదేశిస్తే కుదరదని చెప్పేశారు. పోటీ చేసే విషయంపై నిర్ణయించుకునేందుకు కొంత సమయం అడిగినా గంటా చివరకు కుదరదని చెప్పేశారు. అలాగే ఈ నియోజకవర్గంలో పోటీ చేయమని కళా వెంకట్రావును అడిగితే ఆయన కూడా పోటీ చేయనని చెప్పేశారు. తన నియోజకవర్గం ఎచ్చర్లలోనే టికెట్ ఇవ్వాలని అడిగారు. అయితే ఆ నియోజకవర్గాన్ని పొత్తులో జనసేనకు కేటాయించారు. ఇక్కడి నుంచి అభ్యర్థిగా లోకం మాధవిని పవన్ ప్రకటించేశారు కూడా. అయినా సరే కళా వెంకట్రావు పట్టుబట్టి కూర్చున్నారు. చీపురుపల్లిలో పోటీ చేసేది లేదని చెప్పారు. ఇక మైలవరంలో టికెట్ను వైసీపీ నుంచి చేరిన వసంత కృష్ణప్రసాద్కు ఇవ్వాలన్నది చంద్రబాబు నిర్ణయం. అందుకు దేవినేని ఉమామహేశ్వరరావు అంగీకరించడం లేదు. మైలవరంలో తానే పోటీ చేస్తానని పట్టుబట్టారు. మైలవరానికి బదులు పెనమారూరులో పోటీ చేయమని చంద్రబాబు చెప్పినా ఉమా వినడం లేదు. ఇదే సమయంలో పెనమారూరులో తనకు బదులు ఇంకెవరికి పోటీ చేయాలని చూసినా తాను అంగీకరించడం లేదని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గట్టిగా హెచ్చరిస్తున్నారు. అలాగే డోన్లో ధర్మవరం సుబ్బారెడ్డికి బదులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి టికెట్ ప్రకటించారు. ఇక్కడ సుబ్బారెడ్డి అంగీకరించడం లేదు. డోన్లో పోటీ చేయబోది తానే అని తెగేసి చెప్తున్నారు. తన సత్తా ఇది అని చాటి చెప్పేందుకు డోన్ హెడ్ క్వార్టర్స్లో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గోరట్ల బుచ్చయ్య చౌదరి వ్యవహారం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి సీనియర్ల విషయంలో చంద్రబాబు ఎలాంటి వైఖరి అనుసరిస్తారో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.